గత 5 ఏళ్ల పాటు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నటువంటి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సెపరేట్‌గా, తెలంగాణ సెపరేట్‌గా ఏర్పడినటువంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్‌కి వచ్చినటువంటి అప్పులతో కలిపి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పులు 5,19,192 కోట్ల రూపాయలు. అంటే గతంలో ఏదైతే ప్రచారం చేస్తూ వచ్చారో గత 5 ఏళ్ల పాటు 14,00,000 కోట్లు, 10,00,000 కోట్లు, 16,00,000 కోట్లు అని చెప్పేసి ఏదైతే ప్రచారం చేసుకుంటూ వచ్చారో వాటన్నిటిని కలిపి చూసుకుంటే డైరెక్ట్‌గా ఇది నేను చెప్పేటువంటి లెక్క ఇచ్చింది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు వైసీపీ ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నకి ఆయన ఫైనాన్స్ సెక్రటరీ ఇస్తూ వచ్చారు. అయితే 5,19,192 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పున్నట్టు చెప్తూ వచ్చారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టయానికి 2019 అంటే 2014 నుంచి 2019 వరకు టెన్యూర్ దిగిపోయే టయానికి అప్పుడు 2,59,590 కోట్లు 9 కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మొత్తం 5 ఏళ్ల పాటు చేసినటువంటి అప్పు 3,70,900 కోట్లు. ఇవన్నీ కలుపుకొని అంటే కార్పొరేషన్ల కింద కావచ్చు, డైరెక్ట్గా రాష్ట్రానికి సంబంధించిన అప్పు, కార్పొరేషన్ అప్పు వేరుంటుంది, బడ్జెట్కి సంబంధించి అప్పులు వేరుంటాయి. కాబట్టి ఆ రెండింటిని కలుపు చూసుకున్నా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్పు 6,40,000 కోట్ల రూపాయలు. ఇది డైరెక్ట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి రిపోర్ట్.